Welcome to KVR English Academy. I'm KVR, English faculty, Hyderabad. So now, తెలంగాణ స్టేట్లో గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రీవియస్ పేపర్ ప్రకారం ఫాలో అవుతే మంచిది. ఏ టాపిక్ నుంచి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్కులకు వస్తున్నాయి ఏంటి అని. సో ఈ ప్రకారం మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడుతున్నా ఇక్కడ 150 మార్కులకు జరిగేటటువంటి పేపర్ 1లో మనకి 20 మార్క్స్ ప్రీవియస్ పేపర్లో ఇంగ్లీష్ నుంచి బిట్స్ వచ్చాయి. సో ఇవాళ ప్రిపోజిషన్స్ అనేవి ప్రీవియస్ పేపర్లో ఎలా వచ్చాయి, ఇప్పుడు ఏం రావచ్చు, ఏవేవి మనం ప్రిపేర్ కావాలి అనేది డిస్కస్ చేద్దాం. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 ఇంగ్లీష్ అకార్డింగ్ టు 2016 గ్రూప్ 2 20 మార్క్స్ రావడం జరిగింది. ప్రిపోజిషన్స్ అనే టాపిక్లో 3 మార్కులకు వచ్చాయి. ప్రిపోజిషన్స్ అనే టాపిక్లో 3 మార్కులకు వచ్చాయి, రైట్. సో దీనికంటే ముందు కేవీఆర్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ ఉంటుంది మనది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ప్లే స్టోర్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు కోర్సెస్ యూ కెన్ కాంటాక్ట్ ఆన్ 9030353243 అనే నంబర్కు, రైట్. నెక్స్ట్ ప్రీవియస్ పేపర్లో ఏ వచ్చాయి అనే ఒకసారి మనం చూస్తే న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రోవే పాస్డ్ అవే డాష్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్ డాష్ క్యాన్సర్ అనేసి అన్నాడు. మరి ఆన్సర్ ఏంటి అని చెప్పేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పాస్డ్ అవే. సో ప్రతి సెంటెన్స్లో కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇన్డెప్త్గా ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి ట్రై చేయాలి. చూడు, పాస్ ఆన్ అంటే ఏంటి, పాస్డ్ అవుట్ అంటే ఏంటి, పాస్ బై అంటే ఏంటి, చూడు, పాస్ ఆన్, పాస్ బై, రైట్, పాస్డ్ అవుట్, పాస్డ్ అవే, పాస్డ్ అవే. ఈ పాస్డ్ అవే అంటే డైడ్ అనే అర్థం, మరణించాడు అని అర్థం. పాస్ బై అంటే ఏంటి, ఓవర్లుక్ అని అర్థం, ఓవర్లుక్ అని అర్థం. పాస్డ్ అవుట్ అంటే సక్సెస్ అని అర్థం, రైట్, పాస్ అని అర్థం. పాస్ ఆన్ అంటే గో ఆన్ అని అర్థం, రైట్, పాస్ ఆన్ అంటే. సో ఇది గుర్తుపెట్టుకో. డాష్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్ అంటే పలానా వ్యాధితో జబ్బుతో పోరాడి చనిపోయాడు, రైట్. పలానా క్యాన్సర్తో పోరాడి అని వచ్చేటప్పుడు డ్యూ టు అని కాదు, డ్యూ టు క్యాన్సర్ కాదు, అబౌట్ క్యాన్సర్ కాదు, అబౌట్ ఇర్రిలవెంట్ ఆన్సర్ అసలు, కాబట్టి దట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్ ఆప్షన్. సో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ క్రోవే పాస్డ్ అవే ఆఫ్టర్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్, రైట్. సో చాలా కాలం దానితో పోరాడుతూ ఆ వ్యాధితో ఉంటూ, రైట్, సో ట్రీట్మెంట్ తీసుకుంటూ అనే అర్థంలో ఆఫ్టర్ ఫైటింగ్ ఏ లాంగ్ బ్యాటిల్ విత్ క్యాన్సర్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. సో దట్ ఇక్కడ ఏముండాలి అంటే ఆఫ్టర్ ఫైటింగ్, ఇక్కడ విత్ క్యాన్సర్. ఈ బిట్టు 2016 టీఎస్పిఎస్సి గ్రూప్ 2లో వచ్చిన బిట్టు, గ్రూప్ 2 బిట్టు, ఇంగ్లీష్ నుంచి వచ్చినటువంటి బిట్టు. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే ప్రతి ఆర్టికల్స్ ఇంతకుముందు వీడియోలో మనం చూసాం. ఆర్టికల్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఆర్టికల్స్లో 3 డాష్లు ఇచ్చాడు. ఇక్కడ చూడు 2 డాష్లు ఇచ్చాడు. అంటే సింగిల్ అంత ఈజీగా ఏం రావట్లా. కాన్సన్ట్రేషన్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాగా డెప్త్గానే అడుగుతున్నాడు, రైట్. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు, ఏ స్టడీ క్యారీడ్ డాష్. సో క్యారీ ఆన్ అంటే ఏంటి, క్యారీ అవుట్ అంటే ఏంటి, రైట్. చూడు, సో క్యారీ ఆన్ అంటే అర్థం టు కంటిన్యూ అని అర్థం, కొనసాగించుట అనే అర్థంలో దీన్ని వాడతాం. క్యారీ అవుట్ అంటే ఇంప్లిమెంటెడ్ అని అర్థం, ఇంప్లిమెంటెడ్ అని అర్థం, ఎగ్జిక్యూటెడ్ అనేసి అర్థం వస్తుంది, రైట్. ఏ స్టడీ క్యారీడ్ డాష్, క్యారీడ్ అనగానే క్యారీడ్ అవుట్ డాష్ బై ది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్, క్యారీడ్ అవుట్ by the All India Institute of Medical Sciences pegs the number of neonatal deaths dash 58,000 in 2013 అనేసి అన్నాడు.
సో దట్ ఇక్కడ ఏ స్టడీ క్యారీడ్ రిగార్డింగ్ కాదు, అదేవిధంగా క్యారీడ్ అబౌట్ కాదు, క్యారీడ్ ఇన్ కాదు, క్యారీడ్ అవుట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. క్యారీడ్ అవుట్, రైట్, క్యారీడ్ అవుట్ by the All India Institute of Medical Science suspects the number of neonatal deaths at 58,000 in 2013. బాగా అబ్జర్వ్ చేయండి, in 2013. ఇది అప్రాప్రియేట్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడ కూడా 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. బాగా అబ్జర్వ్ చేయండి, 2 బ్లాంక్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడు, నెక్స్ట్ వన్ ఏంటి అంటే దిస్ స్టోరీ revolves dash Shiva and Deepa who are not interested dash getting married అన్నాడు. dash getting married. సో ది స్టోరీ revolves around అనేది అప్రాప్రియేట్ ఆన్సర్. సో రివాల్వ్స్ అరౌండ్ ఎక్కడ వచ్చింది? సెకండ్ థర్డ్లో వచ్చింది. సో ఫోర్త్ ఫస్ట్ రాంగ్ ఆప్షన్స్ అవుతాయి, రైట్. అరౌండ్, ది స్టోరీ రివాల్వ్స్ అరౌండ్. అరౌండ్ అంటే వాళ్ళ చుట్టూరా అనే అర్థంలో వస్తుంది. అరౌండ్ తర్వాత ఇన్ గెటింగ్ మ్యారీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్, ఇన్ గెటింగ్ మ్యారీడ్ అనేసి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆప్షన్ హియర్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ మనకున్నటువంటి వీటిల్లో ఏమేమి ప్రిపేర్ కావాలి? ప్రిపోజిషన్స్లో మీరు ఏమేమి ప్రిపేర్ కావాలి అని చెప్పేటప్పుడు అసలు ప్రీ అంటే బిఫోర్ అని అర్థం, పొజిషన్ అంటే ప్లేస్ అని అర్థం, ప్రిపోజిషన్ అంటే ముందు స్థానం అని అర్థం. సాధారణంగా ప్రిపోజిషన్స్ నౌన్ లేదా ప్రొనౌన్ ముందైనా ఉంటాయి, అడ్జెక్టివ్ లేదా అడ్వర్బుల్ ముందైనా ఉంటాయి. సో మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ప్రిపేర్ కావాలి, ఎలా ప్రిపేర్ కావాలి, రైట్. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంత ఈజీగా వీటిని నేర్చుకోవచ్చు, ఏ ప్రిపేర్ కావాలని చెప్పేటప్పుడు ఫస్ట్ 40 మీరు బాగా నేర్చుకోవాలా. ఏమేమి నేర్చుకోవాలి మంచిగా అనేసి అంటే చూడండి, బిట్వీన్, ఎమాంగ్, బిసైడ్, అలాగనే బిసైడ్స్, సిన్స్, ఫర్, విత్, బై, అట్, ఇన్, ఇంటూ, వితిన్, వితౌట్, అలాగనే ఆన్, అపాన్, ఫ్రమ్, టు, టిల్, అంటిల్, ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, అబౌట్, అరౌండ్, along, across, against, beneath, underneath, beyond, up, towards. సో ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు బిట్వీన్ అమాంగ్ అనే మాటలు మనం మాట్లాడినప్పుడు బిట్వీన్ ఎప్పుడు వాడాలి, అమాంగ్ ఎప్పుడు వాడాలి అని మనం గమనించినప్పుడు బిట్వీన్ ఎప్పుడు వాడాలి అని చెప్తే బిట్వీన్ అనేది రెండింటి మధ్య అనే అర్థంలో వాడాలి. రెండింటి మధ్య అనే అర్థంలో వాడాలి. మరి అమాంగ్ అనేది ఎప్పుడు వాడాలి అంటే అమాంగ్ అనేది రెండు కంటే ఎక్కువ వాటి మధ్య, రెండు కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో. సో రెండు కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో అమాంగ్ అనే మాట మాట్లాడాలి. సో రెండింటి మధ్య అనే అర్థంలో బిట్వీను, రెండు కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో అమాంగ్. రెండింటి మధ్య అంటే ఏంటి? 2 పర్సన్స్ అయినా కావచ్చు, 2 ప్లేసెస్ అయినా కావచ్చు, 2 థింగ్స్ అయినా కావచ్చు, 2 అనిమల్స్ అయినా కావచ్చు, లేదు అంటే రెండు ఊర్లైనా కావచ్చు,
రైట్. టూ కంట్రీస్ అయినా కావచ్చు, ఏవైనా కావచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దెర్ ఈజ్ ఏ కోల్డ్ వార్. సి హియర్ ఎగ్జాంపుల్, there is a cold war dash India and Pakistan. సో ఆన్సర్ ఏంటి? ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం నడుస్తోంది, కోల్డ్ వార్ ఉంది అని చెప్పేటప్పుడు బిట్వీన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అలాగనే the UNO maintains close relations. The UNO maintains close relations dash the nations. The UNO maintains close relations dash the nations. ఇక్కడ ఏంటి? ఎమాంగ్ అని రాయాలి. ది నేషన్స్ అంటే మోర్ దెన్ 2గా పరిగణించాలి కాబట్టి మనం అమాంగ్ అనేది రాసాం. అలాగనే నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ బి వెరీ సీక్రెట్. ఇట్ షుడ్ బి వెరీ సీక్రెట్ డాష్ యూ అండ్ మీ. సో ఇది నీకు నాకు మధ్య, బాగా వినండి, ఇది నీకు నాకు మధ్య సీక్రెట్గా ఉండాలి. దీనికి ఆన్సర్ ఏంటి అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఆర్ యు ఫాలోయింగ్ క్లియర్లీ? రైట్. అలాగనే becomes dash A and C. బి అనేది రైట్ ఏసీల మధ్య వస్తుంది. ఇది ఫస్ట్ దానికి ఏంటి, సెకండ్ దానికి ఏంటి అనేది మీరు ఆన్సర్ చెప్పండి. అంటే ఏసీల మధ్య, బాగా వినండి, ఏసీల మధ్య బి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ది ల్యాండ్ was divided dash two sisters and two brothers. దీనికి ఆన్సర్ మీరు చెప్పండి, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. సో ప్రిపోజిషన్స్ అనేవి సింపుల్గా ఏం అంత ఇదిగా రావట్లేదు, బాగా ప్రాక్టీస్ ఉండాలి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుంది కదా? సో మనకున్నటువంటి యాప్ ఏదైతే ఉందో ప్రీవియస్వి కూడా నేను చెప్తున్నా, ఇవన్నీ కూడా ప్రీవియస్కు సంబంధించినవే. ఇవన్నీ కూడా ప్రీవియస్కు సంబంధించినవే కాబట్టి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ప్రిపోజిషన్స్కు సంబంధించి మనం మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఒక 35 నుండి 40 ప్రిపోజిషన్స్ బాగా మీరు నేర్చుకోండి, సరిపోతుంది. ఓకేనా? ఈ యాప్లో ప్రిపోజిషన్స్ టాపిక్ ఏదైతే ఉందో చాలా ఈజీ వేస్లో 2 వీడియోస్ ఉంటాయి. సో ఒక 4-5 డేస్లో ఇంకోటి అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్. అయితే ఇవన్నీ కూడా 2-3 టైమ్స్ మీరు రీడ్ చేసిన తర్వాత మీరు దాదాపు 200 బిట్లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.